రాజమండ్రి లిటిల్ పారడైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంట్రాక్ట్ క్లబ్ ఆఫ్ లిటిల్ పారడైస్ రివర్ సిటీ ఆధ్వర్యంలో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ విశ్రాంత అధ్యాపకురాలు డాక్టర్ జి మహాలక్ష్మి లిటిల్ ప్యాడ్ ఇంట్రాక్ట్ చిన్నారులకు ప్రథమ చికిత్స గురించి వివరించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు, కుక్క కాటు, పాము కాటు, నీటిలో మునిగిపోవడం, యాక్సిడెంట్లు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, ఉపశమన పద్ధతులను వివరించిన అవగాహన కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లిటిల్ పారడైస్ ఇంట్రాక్ట్ క్లబ్ అధ్యక్షురాలు అన్వి షణ్విక అందరూ సమిష్టిగా సమాజానికి సేవలు అందించాలని తెలియజేశారు. మరో అతిథిగా పాల్గొన్న కమ్యూనిటీ సైకాలజిస్ట్ రొటేరియన్ సుంకర నాగేంద్ర కిషోర్ ఆపద సంభవించినప్పుడు సైకాలజికల్ ఫస్ట్ ఎయిడ్ గా అవగాహనతో ధైర్యాన్ని, సహాయ సహకారాలను, వ్యక్తిగత సామాజిక స్పృహతో దారి చూపించాలని కోరారు. పాఠశాల డైరెక్టర్ రొటేరియన్ బచ్చు సత్యానందం మాట్లాడుతూ రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ అధ్యక్షులు నాలం నరసింహారావు ఆదేశాల మేరకు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని, విద్యార్థులు సేవా తత్పరతను అలవర్చుకోవాలని సూచించారు. సో విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, మనుషులకి మనకి ఎంతవరకు అవసరమో, ఏం చేయాలి అనేటువంటి వాటి మీద వివరణ ఇవ్వడానికి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపద సంభవించినప్పటి నుండి డాక్టర్కి విక్టిమ్ని చేర్చే లోపు మనం అందించేటువంటి సహాయాన్ని ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్ అంటాము. ఈ పిల్లలకి త్వరగా తెలిసినట్టయితే ఒక సైంటిఫిక్ వేలో, కరెక్ట్ వేలో వెళ్తారు. అలాగే తర్ఫీదైనట్టయితే వెంటనే కూడా స్పందిస్తారు, వెనకాడకుండా. ఏం చేయాలో తెలియక చాలామంది వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా అవగాహన కల్పించినట్టయితే వాళ్ళకి తక్షణ సహాయం అందించడానికి వాళ్ళంతట వాళ్ళుగా హ్యుమానిటేరియన్గా ముందుకు వచ్చి సహాయము అందిస్తారనమాట. ఇందులో సిపిఆర్ వగైరాలు చేసేంత ఏజ్ కాదు, ఇంకా చిన్నపిల్లలు వీళ్ళు. మిగతా ఫైర్ యాక్సిడెంట్లు కానీ, తర్వాత వాటర్లో మునిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే స్కూల్లో కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. డాక్టర్ మహాలక్ష్మి గారు ప్రథమ చికిత్స, దాని విశేషాలు ఎలాగో చేయాలన్నది చెప్పారు, బెంబేలెత్తుకోకుండా అన్నది. ఒక సైకాలజిస్ట్గా, ఒక కమ్యూనిటీ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అన్నది కావాలి. సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అంటే అటేపోడికి సడన్ షాక్ వస్తుంది, ఏదైనా సడన్గా డెత్ విషయం తెలిసినప్పుడు కానీ, లేకపోతే మంటలు అరిపేటప్పుడు కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. గట్టిగా అరవటం కూడా చేత కాదు కొంతమందికి. కాబట్టి దాన్ని అధిగమించడానికి పిల్లలందరిలో ఏంటంటే మీలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఎవరినన్నా తిడుతున్నారు లేకపోతే కొడుతున్నారు, మీరు కొడుతుంటే పోలీస్ అన్నారు అనుకోండి, అటేపోడు నిజంగా పోలీస్ ఉండడు కానీ వాళ్ళు భయపడతారు. అలాగే ఎవరన్నా ఏదైనా పడిపోతున్నారని చెప్తే, మేడం గారు చెప్పినట్టుగా డ్రౌనింగ్ కానీ ఏదైనా అవుతున్నప్పుడు హెల్ప్ అని గట్టిగా అరగలిగితే అరవాలి, గట్టిగా అరిచేసి మనం జాగ్రత్త అని చెప్తే టేక్ కేర్ అన్నది ఇప్పుడు పదం. జర జాగ్రత్త అన్నది మనకి నానుడి ఎప్పటి నుంచో ఉంది. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అంటాం, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి అందుకని ఏంటంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్కి పిల్లల్లో ఏంటంటే ఓర్పు, సహనం, ఒక క్రమబద్ధీకరణలో సాంఘిక సామాజిక పరిస్థితుల్లో తల్లిదండ్రులకు ఎలా సాయం చేయాలి,